హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. ఈరోజు మనము మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎండోమెంట్ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆల్రెడీ మనము ఈ ఎండోమెంట్ రిక్రూట్మెంట్ అంటే తెలంగాణలో వస్తున్నటువంటి ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి ఒక వీడియో అనేటువంటిది వేయడం కూడా జరిగింది. ఆ వీడియోలో అభ్యర్థులు అనేటువంటి వ్యక్తులు కొన్ని ప్రశ్నలు అనేటువంటివి రైజ్ చేశారు. ఈ ప్రశ్నలకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈ యొక్క వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ వరకు కూడా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే బాగా గమనించండి. చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే సార్, ఏపీ వాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చా అంటే గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ ఈ ఎండోమెంట్ ఆఫీసర్కి మనము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ అప్లికేషన్ అనేటువంటిది మనం చూసినట్లయితే చూడండి బాగా, మనకు 5% మాత్రమే రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈ 5% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అంటే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే సంబంధించింది కూడా కాదు, ఏ స్టేట్ వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. 95% వాళ్ళకు మాత్రమే, అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమే, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే మిగిలినటువంటి 5% ఏదైతే ఉందో అది ఈ యొక్క అదర్ స్టేట్స్ అనమాట. అంటే ఏపీ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, లేదా ఒరిస్సా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ 5%లో మాత్రమే అప్లై అనేటువంటిది చేసుకోవాలి. అయితే ఈ 5% ఈ నాన్ లోకల్ మనం చూసినట్లయితే రిజర్వేషన్స్ వస్తాయి సార్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ ఉన్నాను, నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎండోమెంట్ ఈవోకి అప్లై చేసుకోవాలి, గ్రేడ్ 3కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను నాన్ లోకల్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. నాన్ లోకల్లో ఈ 5%లోనే అప్లై అనేటువంటి చేసుకుంటా. అయితే రిజర్వేషన్ వస్తాయా సార్ అంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది రాదు. ఇప్పుడు నేను బీసీ అయితే నాకు అక్కడ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది రాదు. కాబట్టి ఎవరైనా సరే ఓపెన్లోనే అప్లై చేసుకోవాలి, ఓపెన్లోనే జాబ్ అనేటువంటిది సాధించాలి. కాబట్టి ఈ 5%లోనే ఏ స్టేట్ వాళ్ళైనా ఉండొచ్చు. ఓకేనా? 95% మాత్రం లోకల్ వాళ్ళకే ఉంటాయి. దీన్ని ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఓటీఆర్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఓటీఆర్ అంటే ఏంటి సార్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్కి అప్లై చేసుకోగలరు, లేకపోతే చేసుకోలేరు. కాబట్టి ఈ ఓటీఆర్ చేసుకోవాలి. ఈ ఓటీఆర్ చేసుకోవడానికి ప్రధానంగా మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్ అని చెప్పేసి అంటే చూడండి, ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేటువంటిది ఉండాలి. ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ ఈ 10వ తరగతి మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు తీసుకోవాలి. అదేవిధంగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు, మీ స్కూల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు పక్కాగా మీ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా ఒక ఫోటో, సంతకం అన్నమాట. అంటే ఆ సైజుని బట్టి ఆ సంతకము, ఆ ఫోటోను కరెక్ట్గా మీరు అమర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీ యాక్టివ్గా ఉన్నటువంటి ఈ మొబైల్ నెంబర్, యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఓటీఆర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అని అర్థమవుతుందా? ఇది మాత్రం మనకు కంపల్సరీ అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మనం ఆల్రెడీ వీడియోలో చేసాం కూడా ఏమని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ అప్రూవర్ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది ఇచ్చింది ఈ యొక్క ఎండోమెంట్కి సంబంధించి. ఆల్రెడీ మనము వీడియోలో కూడా వేయడం జరిగింది. కానీ మీకోసం మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్తూ ఉన్నాను. చూడండి, మనకు ఈ కాళేశ్వరం ఈ జోనల్ మనం చూస్తే బాసర, అదేవిధంగా రాజన్న, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, అదేవిధంగా మనం చూసినట్లయితే చార్మినార్, అదేవిధంగా జోగులాంబ, ఇవి మనకు ఉన్నటువంటి జోన్లు. ఈ జోన్లో మనం చూసినట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 చూడండి, ఇక్కడ 1 పోస్టు, 4 పోస్టులు, అదేవిధంగా ఇక్కడ చూస్తే 4 పోస్టులు, టోటల్ మనం చూసినట్లయితే 9 పోస్టులు, 6 పోస్టులు,
10 పోస్టులు అంటే 7 పోస్టులు మొత్తం చూస్తే 41 పోస్టులు ఏది ఈ యొక్క గ్రేడ్ 1కి సంబంధించి జోన్ వైజ్గా చెప్తా ఉన్నా, నేను జోన్ వైజ్గా చెప్తా ఉన్నా. అదేవిధంగా మీరు చూసినట్లయితే గ్రేడ్ 3 కూడా మొత్తం చూడండి, ఇక్కడ ఇదొక 2, అదేవిధంగా ఇక్కడ 4, అదేవిధంగా ఇక్కడ 1, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 7, ఇక్కడ వచ్చేసరికి 27, అంటే యాదాద్రి భువనగిరికి వచ్చేసరికి 27, అదేవిధంగా మనం చూసిన చార్మినార్కి వచ్చేసరికి 30 పోస్టులు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ముందు వీడియోలో కూడా చెప్పాం. మొత్తము చూడండి ఇక్కడ ఒక 16, మొత్తం కలిపితే 87 పోస్టులు, మొత్తం కలిపితే ఏంటండి 87. ఈ విధంగా మనకు ఈ జోన్ వైజ్గా కూడా ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులు అనేటువంటివి మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోస్టులను కూడా మీరు ఒకసారి గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అధిక సంఖ్యలో ఉద్యోగాలు అనేటువంటి ఉన్నాయి, ఏ యొక్క జోన్లో ఉన్నాయి అనే అంశాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఓకేనా అండి? ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పచ్చు. అయితే నేను తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం 5% అయినా కావచ్చు, లేదా 95% అయినా కావచ్చు, లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, మనకు కావలసినటువంటి జాబ్లు ఎన్ని అంటే ఒక్క జాబే. సార్ ఏంటి సార్ ప్రతి ఒక్కరు చెప్పినట్టే మీరు కూడా చెప్తున్నారు అంటే, అది ఎంతమంది చెప్పినా సరే, అది ఓల్డ్ డైలాగ్ అయినా సరే, అది నిజం. మనకు కావాల్సింది ఒక్క పోస్ట్. కాబట్టి ఆ ఒక్క పోస్ట్ అనేటువంటి సాధించామా లేదా, ఉన్నటువంటి 190 ఉద్యోగాలలో మనం ఒక్క పోస్ట్ అనేటువంటి సాధించామా సాధించలేదా అనేటువంటిదే ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక గొప్ప ఎండోమెంట్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే వెలువడుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, చదవండి, బాగా చదవండి. అయితే ఈ ఎండోమెంట్లో మార్కెట్లో చూసేసరికి 100 రకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసరికి మనకు 100 రకాలైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి కనిపిస్తాయి. అయితే మీరు ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలి అనుకుంటే, సార్ మేము ఏటిని నమ్మలేకపోతున్నాం సార్, ఖచ్చితంగా ఒక ఆన్లైన్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నాము అంటే, నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తున్నాను. ఈ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ గాన మీరు ఒక్కసారి కానీ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ కొట్టగలమనేటువంటి నమ్మకం అయితే 100% అయితే వస్తుంది. కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి, గ్రూప్స్ అడ్డా సంబంధించి. ఈ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుతున్నామంటే, 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేత మనం క్లాసులు అనేటువంటివి చేయించాం. ఓకేనా? ఆయనేమి ఈ యొక్క వేరు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి ఏం కాదు. మిగిలినటువంటి వ్యక్తులు చెప్పేటట్లు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు వీడియో చేసి దాన్ని బ్రేక్ చేసేటువంటి వ్యక్తి అయితే కాదు. ప్రధానంగా ఆ సబ్జెక్టు మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, 20 సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చిన్నారావు సార్. ఆయన దగ్గర మనము ఈ వీడియోస్ అనేటువంటివి చేయించడం జరిగిందనమాట. డబ్బులు ఎక్కువైనా సరే, ప్యాకేజ్ ఎక్కువైనా సరే, మనం దేనికి కూడా రాజీ పడకుండా మనం చేయించాం. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి, 100% సక్సెస్ అవుతారు. మీకు సంబంధించి ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, దాని మీద కూడా మేము వీడియో చేస్తాం. ఓకే, ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.